జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశయులకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః. శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః. శ్రీరామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు. ఈ వారం అనగా 22/9/2024 ఆదివారం భాద్రపద బహుళ పంచమి మొదలుకొని 28/9/2024 శనివారం భాద్రపద బహుళ ఏకాదశి వరకు ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులు: గురువు వృషభం, శని కుంభం, రాహు మీనం, కేతువు కన్య, రవి కన్య, బుధుడు సింహకన్య రాశుల్లో, శుక్రుడు తుల, కుజుడు మిథునం, చంద్రుడు మేష వృషభ మిథున కర్కాటక రాశుల్లో సంచరిస్తున్నాడు. మొదటగా మేషరాశి. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక మొదటి పాదం. ఈ వారంలో ఈ రాశి వారికి మంచి ఆనుకూల్యత లభిస్తుంది. కొన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి వారి పనులను సవ్యంగా నిర్వర్తించుకుంటారు. డబ్బుకు చిన్న చిన్న కొంత మేరకు అవసరాలు ఎక్కువగా పడతాయి. కొన్ని డబ్బు విషయంలో ఆర్థిక సంబంధమైనటువంటి లావాదేవీలలో కొంత దెబ్బలాట్లు కానీ మాటలు కానీ వచ్చేటట్టుగా ఉంటుంది. మీరు అప్పు ఇవ్వడమో లేదా తీసుకోవడమో జరిగితే కొంత జాగ్రత్తతో ఉండాలని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. అలానే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి పేరు కీర్తి ప్రతిష్టలు వచ్చేటట్టుగా ఉంటాయి. పై అధికారుల మెప్పు పొందుతారు. కొంతమేరకు మీ తోటి సహచరులతోని చక్కగా ఉండాలి. ఎందుకంటే వారు మీ మీద కొంత యాజమాన్యంకు లేనిపోని అపోహలు కల్పించేటట్టుగా ఉంటుంది. కనుక కొంత జాగ్రత్తతోని నోరు జారకుండా వారితోని మెసులుకుంటే మంచిదని చెప్పి మీకు తెలియజేయడమైనది. అలానే మీ పిల్లలు మంచి మార్కులు కానీ మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందేటట్టుగా ఉండి మీకు సంతోషాన్ని తెచ్చిపెడతారు. అలానే చిన్న చిన్న అనారోగ్య బాధలు కానీ లేదా ఆర్థిక సంబంధంగా ఎక్కువగా ఖర్చులు, అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్, వినుకొని కొన్ని ఖర్చులు మీద పడటం చేత కొంత మానసికమైనటువంటి ఆందోళనకు గురికాక తప్పదు. అలానే మీ ఇంటి వారికి కానీ లేదా మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ చిన్న చిన్న అనారోగ్య బాధలు, ఉదరంకు సంబంధించినవి, రక్తంకు సంబంధించిన బాధలు కలగడం, దానికి వైద్యశాలలో తిరగడమో లేదా వైద్య సేవ అవసరమో జరిగేటట్టుగా మీకు గోచరమవుతున్నది. కనుక వీటిని తప్పించుకోవడానికి కొరకు మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. లేదా హనుమాన్ చాలీసా కానీ సుందరకాండ పారాయణం కానీ అటువంటిది చేయండి. తప్పకుండా మీకు శుభాలు జరుగుతాయి. అలానే ఒక కంపెనీలు పెట్టుకోవడానికి కొరకు లేదా నూతనమైనటువంటి వ్యాపారాలు పెట్టుబడి పెట్టడానికి కొరకు కొంత వేచి ఉండాలి. తగినటువంటి సమయం కాదు. కనుక మీరు ఉన్నతమైనటువంటి ఆశయాలు ఉంటాయి. కాకపోతే ఇప్పుడు తగినటువంటి సమయం కాదు. కనుక కొంత మీ పనులను పోస్ట్ పోన్ చేయడము, వాయిదా వేయడం అనేటువంటిది మీకు చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో మీకు శుభాశుభ మిశ్రమాలు ఉంటాయని చెప్పి మీకు తెలియజేయడమైనది. తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2. ఈ వారంలో మీకు మంచి ఆనుకూల్యత గోచరిస్తున్నది. కొంతమేరకు చిన్న చిన్న అనారోగ్య బాధలు తప్పవు. వైద్య సేవలు కానీ హాస్పిటళ్ళ సందర్శన కానీ మీకు కానీ లేదా మీ కుటుంబ సభ్యులకు తప్పకుండా ఈ వైద్య సేవకు ఎక్కువగా ఖర్చు పెట్టేటట్టుగా మీకు కనబడుతున్నది. కనుక కొంత జాగ్రత్తతోని మెసులుకుంటే మంచిదని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి కూడా కొంతమేరకు ఆనుకూల్యత కనబడుతుంది. కాకపోతే మీకు ఎక్కువగా శ్రమ ఎక్కువగా కరిగేటట్టుగా ఉంటుంది. కొన్ని మాటలు పడేటట్టుగా ఉంటుంది. నోరు అదుపులో పెట్టుకోవడం అనేటువంటిది మీకు చెప్పదగినటువంటి సూచన. కాకపోతే కొంతమేరకు మీ కుటుంబంలో కొంత అనారోగ్య బాధలతో పాటు ఆర్థికపరమైనటువంటి చిక్కులతోని మాట ఏకాభిప్రాయం ఉండకపోవడం ఇటువంటి జరిగేటట్టుగా ఉన్నది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి మాత్రం తప్పకుండా పై అధికారుల మెప్పు కొరకు మీరు ఎక్కువగా కష్టపడతారు.
కష్టపడి మీ పనితనాన్ని చూపించి మెప్పు పొందేటట్టుగా మీరు బాధపడి పేరు తెచ్చుకుంటారు. అలానే మీకు ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందడం జరుగుతుంది. అలానే అన్కాల్డ్ ఎక్స్పెండిచర్ కొన్ని ఖర్చులు మీద పడతాయి. దానికి తగినట్టుగా మీకు డబ్బులు చేతికి అందడం అనేటువంటిది మీకు జరిగేటట్టుగా కుదురుతున్నది. అలానే బుధుడు 5వ స్థానం 25వ తారీఖు నాడు 5వ స్థానానికి మారుతాడు. కొన్ని ఖర్చులు మితిమీరిగా ఉండేటట్టుగా ఉంటాయి. కొన్ని విషయాల్లో మాత్రం కొన్ని వినుకోని మీకు సంఘటనలు జరుగుతాయి. మీరు అనుకోకుండా కొన్ని లాభాలు జరుగుతాయి. అనుకోకుండా కొన్ని దుస్సంఘటనలు కానీ లేదా కొంతమందితోని అనాలోచితమైనటువంటి పోట్లాడ్లకు దిగేటట్టుగా మీకు కనబడుతున్నది. కనుక మీ ఇష్టదేవాన్ని ప్రార్థించండి, పూజించండి, తప్పకుండా సత్ఫలితాలను పొందుతారని చెప్పి మీకు తెలియజేయడమైనది. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4, ఆరిద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. ఈ రాశి వారికి మీకు ఆలోచించిన ప్రకారంగా తప్పకుండా కొన్ని లాభాలు జరుగుతాయి. మీరు ఊహించినటువంటి సత్ఫలితాలను పొందుతారు. డబ్బు చేతికి అందుతుంది. వృధా ప్రయాస మాత్రం తప్పకుండా ఉంటుంది. ఆ ప్రయాసతో పాటు మీకు కొంత సంతోషాన్ని మిగిలేటట్టుగా ప్రయాస కలుగుతుంది. అయినప్పటికీ కూడా మీరు దాన్ని ఉత్సాహంతో ముందుకు దూసుకెళ్ళి కొత్త పనులలో మీరు ఇముడతారు. అటువంటి పనులు సక్సెస్ అయ్యి మీ యాజమాన్యం కానీ లేదా మీ కుటుంబ సభ్యులు కానీ ఆనందంతో సంతోషంగా ఉండేటువంటి సమయం. కాకపోతే మీ ఇంటికి సంబంధించినది లేదా మీ పిల్లలకు కానీ చిన్న చిన్న అనారోగ్య బాధలు, వైద్య సేవలు అవసరం పడేటట్టుగా చిన్న గోచరమవుతున్నాయి. కొన్ని వినుకోని ఖర్చులు మీకు తగిలేటట్టుగా ఉంటాయి. కాకపోతే మీకు సమయానుకూలంగా డబ్బు చేతికి అందుతుంది. డబ్బుకి ఏం ప్రాబ్లం లేకుండా మీకు మంచిగా ఉంటారు. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. అందరితో కలిసిమెలిసిగా ఉంటారు. మీ సహోద్యోగులు కానీ మీ తోటి ఉద్యోగులు తప్పకుండా మీకు సహకరిస్తారు. మీ పనిని వాళ్ళు చేస్తారు. దాంతో మీకు పనులు సవ్యంగా సాగేటట్టుగా ఉంటాయి. నూతన ఒరవడి మీకు జరుగుతుంది. మంచి కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవిక సంబంధమైనటువంటి విషయాల లోపల పాల్గొంటారు. విద్యార్థులకు కొంత శుభ సమయమే. కొంత కష్టపడితే కానీ మంచి మార్కులు రావు. అయినప్పటికీ కూడా మీకు కొన్ని విషయాలలో మీకు లాభసాటిగా ఉంటుందని చెప్పి మీకు తెలియజేయడమైనది. వీసా లాంటివి కొంతమేరకు ఆశించినటువంటి ఫలితాలు పొందలేరు. కొంత పెండింగ్లో పడేటట్టుగా మీకు కనబడుతున్నది. అలానే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మరియు చిన్న పరిశ్రమల వస్తువుల తయారీ వారికి కొంతమేరకు మంచి గిరాకీ ఉంటుంది. లాభసాటిగా వ్యాపారం నడుస్తుంది. అలానే రాజకీయ పరంగా ఉన్నవారికి మాత్రం కొంత అనిశ్చితి ఏర్పడేటట్టుగా ఉంటుంది. కొంత ఆచితూచి వ్యవహరించాలి. అందుకొరకని మీ ఇష్టదైవాన్ని వెంకటేశ్వర స్వామి లేదా హనుమాన్ చాలీసా అటువంటిది పారాయణం చేయండి. కొంత మేరకు ఎక్కువగా శుభ ఫలితాలు పొందేటట్టుగా మీకు కనబడుతుంది. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. ఈ రాశి వారికి మీరు ఎన్నో ఊహించుకుంటారు. మీరు ఊహకు తగ్గట్టుగా ఈ పనులు అయితే ఏమి అనుకుంటారు. కానీ కొంత మందకొట్టిగా అంటే కొంత స్లోగా ఈ మీ పనులు జాప్యం మీద జరిగేటట్టుగా ఉంటాయి. మీరు ఊహించిన వేగానికి సత్ఫలితాలు వస్తాయని ఊహిస్తారు. కానీ అవన్నీ కొంత పెండింగులు పడేటట్టుగా మీకు కనబడుతున్నది. ధనాదాయం విషయం లోపల మీరు ఆశించినటువంటి ఫలితాలు మాత్రం దక్కుతుంది. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలలో కొంత అప్రమత్తతతో ఉండాలి. ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ లేదా జామీన్లు ఉండటంలో కొంత జాగ్రత్తగా ఉంటే మంచిదని చెప్పి మీకు తెలియజేయడమైనది. నూతనమైనటువంటి వస్తువులు కొంటారు. విలువగల వస్తువులను సేకరిస్తారు. ధనాదాయం విషయం లోపల మీరు ఊహించినట్టుగానే జరుగుతుంది. కాకపోతే పనులు మాత్రం కొంత నత్తనడకగా జరిగేటట్టుగా ఉన్నది. కుజుడు 12వ స్థానంలో ఉన్నాడు కనుక మీరు కొన్ని విషయాల లోపల ఆర్థికంగా కొంత లాభసాటిగా ఉన్నప్పటికీ కూడా ఖర్చులు అధికమిస్తాయి. అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ వస్తాయి. మీకు కాళ్ళకు సంబంధించినది కానీ లేదా నరాలకు సంబంధించిన చిన్న అనారోగ్య బాధలు కూడా మీరు పొందవచ్చు. అయినప్పటికీ కూడా చిన్న వైద్య సేవలతో దాన్ని సమస్య పోయేటట్టుగా ఉంటుంది.
అలానే విద్యార్థులకు శుభ సమయమే. మంచి మార్కులు లేదా విదేశ పర్యటనలో అంటే విదేశాలకు వెళ్ళి చదువుకుంటా అనేవారికి వీసా లేదా మంచి సీట్ను పొందేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. మీకు అన్నీ కొంత మేరకు శుభ ఫలితాలను పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి ఆనుకూల్యత లభిస్తుంది. ప్రమోషన్ లాంటివి కానీ లేదా ఆగిపోయినటువంటి డబ్బులు చేతికంటడము, కోర్టు వివాదాల నుంచి బయటకు రావడము, మీ ఫేవర్లో మీకు అన్ని రిజల్ట్ రావడము అనేటువంటిది మీకు చెప్పదగినటువంటి సూచన. మీరు ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలలో ఆచితూచి వ్యవహరించండి, మీకు లాభసాటిగా ఉంటుంది. స్థిరాస్తుల విషయంలో మీరు ఎక్కువగా ఆలోచిస్తారు. ఇప్పుడు ప్లాన్లు వేసేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. కాకపోతే చిన్న చిన్న అనారోగ్య బాధలు మాత్రం మీకు తప్పవు. స్త్రీలకు మంచి గుర్తింపు లభిస్తుంది. అలానే అవివాహితులకు వివాహ యోగ్యత మరియు మంచి వార్తలను కానీ వినేటట్టుగా మీకు కనబడుతున్నది. సంతానం కొరకు ఎదురు చూసేవారికి మంచి శుభవార్తలు వింటారు. ఈ వారం మీకు శుభాలే జరుగుతాయని చెప్పడమేనది. తదుపరి సింహరాశి. మఘ 1, 2, 3, 4, పుబ్బ 1, 2, 3, 4, ఉత్తర 1వ పాదం. ఈ రాశి వారికి మీరు ఊహలతో విహరించేటట్టుగా ఉంటుంది. మీరు ఊహల్లో విహరించినప్పటికీ కూడా మీ ఊహలు కొన్ని నిజ రూపాలుగా అంటే నిజాలుగా జరిగేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. ధనాదాయం పెరుగుతుంది. మీ అన్నదమ్ముల అక్కాచెల్లెలతోని సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. బంధుమిత్రులతోని కలయిక ఉంటుంది. కొన్ని శుభకార్యాల లోపల పాల్గొంటారు మీ బంధువులతోని. దానితోని కొన్ని అభిప్రాయాల్లో ఉన్నటువంటి భేదాలను తొలగిపోతాయి. ఆ కలయిక మీకు ఒక సుగమంగా ఉంటుందని చెప్పి తెలియజేయడమేనది. ధనాదాయం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి ఆనుకూల్యత లభిస్తుంది. కోర్టు వివాదాలకు కొంచెం దూరంగా ఉంటారు. అవి కూడా కొంచెం పరిష్కార దిశగా మీకు మీ ఫేవర్లో వచ్చినట్టుగా కూడా మీకు గోచరమవుతున్నాయి. అలానే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి పై అధికారుల ఒత్తిడి లేదా చిన్న చిన్న మీ తప్పులను ఎదురు చూసినట్టుగా అంటే తప్పులను మీకు చెడు దృష్టితో చూసి మీకు రిమార్క్ వచ్చినట్టుగా కూడా గోచరమవుతున్నాయి. కనుక మీరు కొంచెం ఆచితూచి వ్యవహరించాలి, సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. దానితో మీకు ఆ సంఘటన నుంచి కానీ ఆ కిరికిరి నుండి కానీ బయటపడేటట్టుగా మీకు కనబడుతుంది. అలానే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి తోటి ఉద్యోగులతోని మంచి సత్సంబంధాలతోని ఉండాలి. ఎందుకంటే వారు చిన్న చిన్న తప్పులు చేసి మీ మీద పడేటట్టుగా మీకు కనబడుతున్నది. కనుక కొంచెం ఆచితూచి వ్యవహరించాలి వారితోని. అలానే ఆర్థికపరమైనటువంటి డబ్బు విషయంలో కొన్ని లావాదేవీలలో మీకు లాభసాటిగానే కనబడుతుంది. మీకు వ్యవసాయ సంబంధించినటువంటి భూములు అనుకోండి లేదా భూ సంబంధమైనటువంటి వివాదాల నుంచి పరిష్కారం లభిస్తుంది. అలానే ఆర్థిక పరంగా లాభసాటిగా ఉంటుందని చెప్పి తెలియజేయడమైనది. అదే విద్యార్థులకు తగినటువంటి ఫలితాలు లభిస్తాయి. వారు కోరిన ఫలితాలు పొందుతారు. స్త్రీలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో మిశ్రమ ఫలితాలు వస్తాయని చెప్పి తెలియజేయడమైనది. అందుకొరకని మీ ఇష్టదైవాన్ని లేదా వెంకటేశ్వర స్వామిని లేదా శివారాధన చేయండి. తప్పకుండా మీకు శుభ ఫలితాలను పొందుతారని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి కన్య రాశి. ఉత్తర 2, 3, 4, హస్త నక్షత్రం 1, 2, 3, 4, చిత్త 1, 2. ఈ వారంలో ఈ రాశి వారికి మీరు నూతన ఉత్సాహంతో పరిగెత్తుతారు. ధనాదాయం పెరుగుతుంది. కొన్ని కొత్త ఉద్యోగాలు కానీ ఉన్నతమైనటువంటి సీట్లు పొందేటట్టుగా మీకు కనబడుతున్నది. నూతన వ్యక్తులతోని పరిచయాలు ఏర్పడతాయి. మీ పనితనాన్ని గుర్తిస్తారు. డబ్బు చేతికి అందుతుంది. పై అధికారుల రివార్డులు పొందేటట్టుగా మీకు కనబడుతున్నది. స్థిరాస్తుల విషయంలో లాభసాటిగా ఉంటుంది. కొన్నటువంటివి అమ్మేటువంటి దానికి రిజిస్ట్రేషన్స్ కావడమో లేదా డబ్బు చేతికి అందడమో అవి జరిగేటట్టుగా కనబడుతున్నది. బంగారం లేదా విలువగల వస్తువులు ఈ వారంలో కొనేటట్టుగా మీకు కనబడుతున్నది. అలానే ఆర్థికపరమైన చిక్కుల నుండి బయటకు వస్తారు. అలానే కొన్ని లావాదేవీలలో మీరు ఎప్పుడో పెండింగ్లో ఉన్నటువంటివి లేదా చిక్కుల్లో ఉన్నటువంటి సమస్యల నుండి బయటకు వస్తారు. అవన్నీ సమసిపోయేటట్టుగా ఉంటుంది. విద్యార్థులకు మంచి సమయమే. మంచి సీట్లను పొందుతారు. అలానే అవివాహితులకు మంచి శుభవార్తలు వింటారు.
నూతన ఒరబడితోని నూతన ఉత్సాహంతోని ఎక్కువగా పరిగెత్తుటట్టుగా ఈ రాశి వారికి గమనిస్తుంటారు. భాగ్యస్థానంలో గురువు ఉండడం వలన నీకు భాగ్యాన్ని పొందుతారు. స్థిరాస్తుల యోగం ఉంటుంది. మీ పిల్లలు కానీ కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. వాటితోని మీరు నూతన ఉత్సాహంతో పరిగెత్తుటట్టుగా ఉంటుంది. ఈ వారమంతా మీకు శుభాలే జరుగుతాయి అని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి తులారాశి. చిత్త 3, 4, స్వాతి 1, 2, 3, 4, విశాఖ 1, 2, 3. ఈ రాశి వారికి కొన్ని విధాలుగా మీరు ఊహించినట్టుగా సత్ఫలితాలను పొందుతారు. కొన్ని వ్యతిరేక ఫలితాలు కూడా వస్తాయి. మీరు ఊహించినటువంటి వ్యతిరేక ఫలితాలు కూడా పొందేటట్టుగా ఉంటుంది. కొంత చిన్న చిన్న అనారోగ్య బాధలు, జ్వరం లాంటిది, జలుబు లాంటివి చిన్న చిన్న అనారోగ్య బాధలు వచ్చేటట్టుగా ఉన్నాయి. అలానే నూతనమైనటువంటి వస్తువులు కొంటారు. అట్లానే కొన్నటువంటి వస్తువులకు కానీ కొన్నటువంటి ఆస్తులకు కానీ మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయ వనరులను పెంచుకుంటారు. కుటుంబంలో చక్కటి వాతావరణాలతో మీరు ఎంజాయ్ చేసేటట్టుగా మీకు ఉంటుంది. ఇంట్లో పెద్దవారితోని అలానే సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. బంధుమిత్రులతోని కలుస్తారు. శుభకార్యాల లోపల పాల్గొంటారు. దైవిక సంబంధమైనటువంటి పూజాధికాల్లో మీరు ఎక్కువగా పాల్గొనేటట్టుగా ఈ వారం మీకు గోచరమవుతున్నది. మీ పిల్లలు మంచి మార్కులు తెచ్చుకొని మీకు మంచి గుర్తింపు కానీ మంచి పేరును కీర్తిని తెచ్చేటట్టుగా ఈ వారం మీకు కనబడుతున్నది. ధనాదాయం విషయం లోపల మీరు ఊహించినట్టుగా రాకపోవచ్చు. కొన్ని ఖర్చులు అధికమవుతాయి. అలానే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మరియు మీ తోటి సహచరులతోని మంచి మాటలతోని వాళ్ళకు గడిపితే మీకు మంచి పేరును తెచ్చేటట్టుగా వీళ్ళు సహకరిస్తారు. అలానే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి గుర్తింపు కోసం మీరు ఎక్కువగా కష్టపడతారు. పై అధికారుల ఒత్తిడి, పని భారం మాత్రం పెరిగేటట్టుగా కనబడుతున్నది. అలానే నూతనమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కొరకు మీరు దరఖాస్తు పెట్టుకున్నవి, ఎప్పుడో దరఖాస్తు పెట్టుకున్నవి ఒక అప్లికేషన్ కానీ లేదా ఒక ఉద్యోగం కానీ మీకు వచ్చేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. కొంచెం ప్రయత్నం చేయండి. ప్రయత్నం లోపం చేయకుంటే తప్పకుండా మీకు అవకాశాలు మీ ముందుంటాయని మీకు తెలియజేయడం అనేది. రాజకీయ పరిస్థితులు ఉన్నవారికి మాత్రం కొంత అనిశ్చితి తప్పదు. వారు కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. పై నాయకులతోని కానీ ఉన్నటువంటి సీట్ని కానీ పోగొట్టుకోవడం కూడా జరిగేటట్టుగా ఉంటుంది. కొంత ఆచితూచి సమయస్ఫూర్తితో వ్యవహరించాలని చెప్పి వీరికి తెలియజేయడమైనది. ఈ రాశివారు మీకు సంబంధించినటువంటి మీకు ఇష్టమైనటువంటి దేవుణ్ణి ప్రార్థించండి. అలానే హనుమాన్ చాలీసా లేదా రామరక్ష స్తోత్రాన్ని పఠించండి. సత్ఫలితాలను పొందుతారని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4, అనురాధ 1, 2, 3, 4, జ్యేష్ఠ 1, 2, 3, 4. ఈ రాశి వారికి ఈ వారంలో మీ పిల్లలు మంచి మార్కులు కానీ లేదా ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఉన్నతమైనటువంటి సీట్లు తెచ్చి పెడతారు. దాంతో ఇల్లంతా సందడిగా సంతోషంగా ఉంటుంది. శుభకార్యాల లోపల పాల్గొంటారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. చిన్న చిన్న అనారోగ్య బాధల నుంచి మీరు తప్పించుకోలేరు. తప్పకుండా వైద్య సేవ అవసరం పడేటట్టుగా ఉంటుంది. మీ పెద్దవారికి కూడా ఇంట్లో కుటుంబం పెద్దవారికి కానీ లేదా మీ దగ్గరి బంధువులకు చిన్న చిన్న అనారోగ్య బాధలు వైద్య సేవలు అవసరమో లేదా వారితోని మీరు వైద్యశాలలు హాస్పిటల్స్ సందర్శన కూడా మీకు గోచరమవుతున్నాయి. ధనాదాయం పెరుగుదల దిశగా మీరు ఆలోచిస్తారు. ధనాదాయం పెరుగుతుంది. అలానే ఖర్చులు కూడా అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ కొన్ని ఖర్చులు అనుకోని వినుకోనుగా మీ మీద పడేటట్టుగా మీకు కనబడుతున్నది. కుటుంబంలో మీ భర్తతోని కానీ మీ కుటుంబ సభ్యుతో పెద్దవాళ్లతోని కానీ కొంత మాటల్లో అభిప్రాయంలో ఏకాభిప్రాయం రాకుండా చిన్న మనస్పర్ధలు ఉండేటట్టుగా ఉంటుంది. అది ఎల్లకాలం ఉండవు. కాకపోతే ఈ వారంలో చిన్న చిన్న అభిప్రాయంలో భేదాలు మాటల్లో తేడా ఉండేటట్టుగా మీకు కనబడుతున్నది. బుధుడు 11వ స్థానంకో 25వ తారీఖు నాడు వస్తాడు కనుక మీకు ధనాదాయం పెరిగేటట్టుగా ఉంటుంది. ఇంక్రిమెంట్ రావడమో ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందడమో ఆ విషయం కూడా మీకు కనబడుతున్నది. ప్రమోషన్ లాంటివి లాభిస్తాయి. లేదా ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఇప్పుడు ఉన్నదానికంటే మంచి ఉద్యోగ అవకాశాలు కూడా
పొందేటట్టుగా ఈ వారం మీకు గోచరమవుతున్నది. ఈ వారం అంతా శుభ ఫలితాలని చెప్పి తెలియజేయడమైనది. అవివాహితులకు వివాహ యోగ్యత, మంచి శుభవార్తలు వినేటట్టుగా ఈ వారం కనబడుతుందని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి ధనుస్సు రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1. ఈ వారంలో మీకు చిన్న చిన్న అనారోగ్య బాధలు కలుగుతాయి. వైద్య సేవ అవసరం పడేటట్టుగా ఉంటుంది. మీకు కానీ మీ భర్త లేక భార్య, మీ కళత్రస్థానం మీ భర్త లేక భార్యకు కానీ మీకు తప్పకుండా చిన్న చిన్న అనారోగ్య బాధలు వస్తాయి. జలుబు లాంటివి కానీ లేదా రక్త సంబంధించినటువంటి చిన్న చిన్న అవాంతరాలు ఏర్పడతాయి. వైద్య సేవలు అవసరం పడేటట్టుగా ఉంటుంది. మీ ఇంట్లో మీ పిల్లలు చాలా సంతోషంగా హాయిగా ఉంటారు. మంచి మార్కులు తెచ్చిపెడతారు. కుటుంబ వాతావరణం చాలా చక్కగా ఆనందంగా ఉంటుంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు. అలానే అశుభ కార్యాలలో కూడా పాల్గొనేటట్టుగా ఈ వారం మీకు కనబడుతున్నది. అలానే శుక్రుడు మంచి స్థానం ఏకాదశ స్థానంలో ఉండడం వలన మీకు ఇంటికి సంబంధించినది, గృహానికి సంబంధించినటువంటి లాభాలు లేదా విలువగల వస్తువులను కొని తెచ్చుకుంటారు. విహారయాత్రలు, దైవ సందర్శనలు కూడా ఉండేటట్టుగా మీకు కనబడుతున్నది. అలానే డబ్బుకు ఎలాంటి కొదువ లేకుండా సమయానుకూలంగా మీకు చేతికి వస్తుంది. మీకు అలానే విద్యార్థులకు శుభ సమయమే. వీసా లాంటివి ప్రాప్తిస్తాయి. మీరు ప్రయత్నాల లోపం చేయకుండా చేయండి, తప్పకుండా సక్సెస్ అయ్యేటట్టుగా మీకు కనబడుతున్నది. ఉద్యోగ అవకాశాల కొరకు ప్రయత్నించే వారికి తప్పకుండా ప్రయత్నం చేయండి, మీకు ఆనుకూల్యత లభించేటట్టుగా ఉంటుంది. అలానే చిన్న చిన్న కుటుంబ పరిశ్రమలు లేదా ఈ కార్ఖాన్లు, ప్రొడక్షన్స్ అంటే ఉత్పత్తి చేసేటువంటి కంపెనీ వారికి మంచి వాళ్ళ ఉత్పాదకత పెరుగుతుంది. వాళ్ళ కీర్తి ప్రతిష్టలు పెంపొందించుకుంటారు. ఇరుగు పొరుగు వారితోని సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. సామాజికమైనటువంటి సేవల్లో పాల్గొంటారు. ఈ వారం అంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4, ధనిష్ట 1, 2. ఈ వారంలో మీకు అనుకున్న పనులన్నీ సవ్యంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పరుగులెత్తుతారు. ధనాదాయం పెరుగుతుంది. మీరు ₹2 ఆశిస్తే ₹3 లాభం వస్తుంది. వినుకొని కొన్ని సంఘటనల్లో మీకు లాభం చేకూరుతుంది. అలానే మీ ఇంట్లో తల్లిదండ్రులు అనుకోండి లేదా పెద్దవారి అనారోగ్యం కొంత బాధిస్తుంది. మిమ్మల్ని కొంత తికమకగా పెట్టేటట్టుగా ఉంటుంది. అయినప్పుడు కూడా వాటినన్నింటి అధిగమిస్తారు. మీరు మీ వృత్తి ఉద్యోగాల్లో పని చేసి దాన్ని ఎంజాయ్ చేసినట్టుగా ఉంటుంది. కనుక మీరు ఎన్ని బాధలు వచ్చినా అన్నీ తిరిగిపోయేటట్టుగా ఉంటాయి. మీ పిల్లలు మంచి స్థానంలో మీకు కనబడతారు. వారితోని సంతోషంగా ఉంటారు. వృత్తి ఉద్యోగాల్లో మంచి ఆనుకూల్యత లభిస్తుంది. నూతనమైనటువంటి వస్తువులు కొంటారు. బంగారం లేదా విలువగల వస్తువులను కొని తెచ్చుకోవడం జరుగుతుంది. నూతనమైనటువంటి వ్యక్తులతోని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అలానే మీరు బ్రాహ్మణులకు కానీ లేదా ఇతరమైనటువంటి పూజాధికారులలో పాల్గొని వారికి విశేషంగా మీరు సత్కరిస్తారు, పూజిస్తారు. దాంతో మీకు వారి ఆశీస్సులు కానీ దైవం ఆశీస్సులు కానీ మీ మీద తప్పకుండా ఉంటాయి. దాంతో మీకు ఎక్కువగా లాభసాటిగా మీకు కనబడుతుంది. దాంతో మీకు ఉత్సాహంగా, సంతోషంగా, మనసు ఉల్లాసంగా ఉండేటువంటి వారం అని చెప్పి మీకు తెలియజేయడమైనది. విద్యార్థులకు శుభ సమయమే. పెళ్ళి కాని వాళ్లకు తప్పనిసరిగా మంచి శుభవార్తలు వింటారు. కొంత ప్రయత్నం లోపం చేయకుండా చేయండి, మీకు శుభవార్తలు వింటారు. అలానే పిల్లల కొరకు ఎదురు చూసేవారికి కొంత మేరకు మీరు ఆశించినటువంటి సత్ఫలితాలు పొందుతారని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4, శతభిషం 1, 2, 3, 4, పూర్వాభాద్ర 1, 2, 3. ఈ వారంలో మీరు వైద్య సేవలకు అవసరం పడేటట్టుగా వైద్యశాల తిరిగేటట్టుగా ఉంటుంది. మీకు కానీ లేదా మీ చిన్న పిల్లలకు కానీ చిన్న చిన్న అవాంతరాలు వచ్చేటట్టుగా ఉంటాయి. అన్నిటినీ అధిగమిస్తారు. చిన్న చిన్న వైద్య సేవలతోని అన్నీ సమస్యపోయేటట్టుగా ఉంటుంది. కనుక మీరు ఏం భయపడవలసిన పని లేదు. మీరు ఉద్యోగ అవకాశాలు మీ ముందుంటాయి. మీరు దరఖాస్తు పెట్టుకున్న దానికి సక్సెస్ దిశగా మీకు ప్రయాణం చేస్తారు. మీరు ఆశించినటువంటి సత్ఫలితాలు పొందుతారు.
మీరు డబ్బు విషయంలో కొంత అజాగ్రత్తగా ఉండద్దు. మీకు బ్యాగులు కానీ లేదా మీ విలువగల వస్తువులను కొంత మర్చిపోవడమో లేదా ఎక్కడో పెట్టడమో దాని గురించి మీరు వెతకడము జరుగుతుంది. మీరు కొంత తస్కరించేటట్టు అంటే దొంగలు ఎత్తుకపోయేటట్టుగా కూడా కనబడుతుంది. కనుక మీరు కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. ఎక్కడ పడితే అక్కడ విలువగల వస్తువులను పెట్టుకోవద్దని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. ఆర్థిక పరివర్తన లావాదేవీలలో కూడా మీరు ఎక్కడ సంతకం పెట్టడమో జామీన్లు ఉండడమో కూడా చేయకండి. దానిలో ఒకవేళ చేస్తే మీరు తప్పకుండా మీపై ఆ భారం పడేటట్టుగా ఉంటుంది. కనుక మీరు ఇటువంటి దానికి దూరంగా ఉండని చెప్పి మీకు సెలవు ఇవ్వడమైనది. అలానే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మీ పనితో పాటు మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. పై యాజమాన్యం వారు మీ పేరును మంచి మీరు రికమెండ్ చేయడమో పై ఉద్యోగ అవకాశాల కొరకు మీకు పేరు రికమెండ్ చేయడమో అటువంటివి కూడా జరుగుతుంది. ఉద్యోగ పరంగా మాత్రం మీకు తప్పకుండా లాభసాటిగా ఉంటుంది. ఇంట్లో మాత్రం చిన్న చిన్న ఈ అనారోగ్య బాధలు చిన్న చిన్న అవాంతరాలు వచ్చినట్టుగా ఉంటుంది. కాకపోతే మీరు బయటంతా మీకు తప్పకుండా మీరు సక్సెస్ దిశగా ఉంటుంది. అలానే చిన్న చిన్న అవాంతరాల నుంచి తొలగిపోతాయి. మంచి గుర్తింపు లభిస్తుంది. స్త్రీలకు ఉన్నతమైనటువంటి స్థానాలను పొందుతారు. మంచి ఉద్యోగ అవకాశాలు కూడా మీ ముందుంటాయి. ఈ వారమంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలు మీరు పొందుతారు. కనుక మీరు ఎక్కువగా శుభ ఫలితాలను పొందేటట్టుగా కావాలనుకుంటే మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. శివారాధన కానీ లేదా అమ్మవారికి సంబంధించినటువంటి పూజాధికాలు చేయండి. తప్పకుండా ఎక్కువగా శుభ ఫలితాలు పొందుతారని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర 4, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4, రేవతి 1, 2, 3, 4. ఈ రాశి వారికి ఉన్నటువంటి ఉద్యోగం నుండి వేరే ఉద్యోగ అవకాశాల కొరకు మీరు ఎదురు చూస్తుంటారు. దానిలో వెళ్ళాలనా వద్దా అనేటువంటి డోలాయం అనేటువంటి ప్రశ్నలో మీరు ఉంటారు. వెళ్తే ఏమవుతుంది, వెళ్ళకుంటే ఏమవుతుంది, తర్వాత ఉద్యోగంలో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు ఇప్పటికే ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. కొన్ని రిస్క్ చేసుకుందాం అనేటువంటిగా మీరు ఆలోచిస్తారు. కొంత రిస్క్ చేయకండి, ఉన్న దానిలోనే కంటిన్యూ చేస్తే మీకు మంచిదని చెప్పి తెలియజేయడమైనది. అలానే కొన్ని దరఖాస్తు పెట్టుకున్నటువంటి మీకు సక్సెస్ అయ్యేటట్టుగా మాత్రం మీకు గోచరమవుతున్నాయి. స్థిరాస్తులు కొనేటట్టుగా మీరు ప్రణాళికలు వేస్తుంటారు. అది సక్సెస్ ఇప్పుడు కాకపోవచ్చు. కాకపోతే మీ ప్రణాళికలకు ఒక అద్దం లాగా మీకు ఒక డిసైడ్ చేసుకునేటట్టుగా ఉంటుంది. ఎక్కడ కొనాలి, ఏ పరిస్థితుల్లో కొనాలి, ఏ ప్లేస్లో కొనాలి అనేటువంటి డిసైడ్ దిశగా మీరు ఆలోచిస్తుంటారు. తప్పకుండా సక్సెస్ అవుతుంది. మీ ఇంట్లో మీ పెద్దవారికి తల్లిదండ్రులు కానీ మీ ఇంట్లో ఉన్నటువంటి వారికి వైద్య సేవలు అవసరం పడేటట్టుగా ఉంటాయి. దాని నుంచి మీకు కొంత మానసికమైనటువంటి ఆందోళనకు గురికాక తప్పదు. అలానే విదేశ పర్యటనలు కొరకు వెళ్ళే వారికి మాత్రం కొంత అనిశ్చితి ఏర్పడుతుంది. మానసికమైనటువంటి ఆందోళనకు గురికాక తప్పదు. అలానే ఇంట్లో ఈ భార్యాభర్తలు మధ్య చిన్న చిన్న మాటల్లో భేదాలు, అభిప్రాయాల్లో భేదాలు కూడా వచ్చేటట్టుగా కనబడుతుంది. కనుక మీరు కొంత ఆచితూచి నోరు జారకుండా ఉంటే దాన్ని అధిగమించేటట్టుగా ఉంటుందని చెప్పి తెలియజేయడమైనది. అలానే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మాత్రం కొంత అనిశ్చితి ఏర్పడేటట్టుగా ఉంటుంది. ఎక్కువగా మీరు ఆలోచించకుండా, ఎక్కువగా జంపు చేయకుండా కొంచెం ఉన్నదానిలోనే సవ్యంగా సంతృప్తితో ఉంటే మంచిదని చెప్పి మీకు తెలియజేయడమైనది. అలానే ఇరుగు పొరుగు వారితోని అనుకోని వినుకోని మాటల లోపల తేడా వచ్చేటట్టుగా ఉంటుంది. కొంత జాగ్రత్త అప్రమత్తతతో ఉండాలి. బంధుమిత్రులతోని కలిసేటట్టుగా ఉంటుంది. శుభకార్యాలోచనలతో ఉంటారు. విహారయాత్రల్లో ఎక్కువగా ఖర్చు పెట్టేటట్టుగా ఈ వారం మీకు గోచరమవుతున్నది. ఎక్కువగా శుభ ఫలితాల కొరకు మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. ఎక్కువగా సత్ఫలితాలను పొందేటట్టుగా ఈ వారం మీకు గోచరమవుతుందని చెప్పి తెలియజేయడమైనది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.